ఇరాన్, అమెరికా దేశాల మధ్య తలెత్తిన వివాదం, హార్మోస్ జలసంధిపై నెలకొన్న సందిగ్ధ పరిస్థితులు, రూపాయి విలువ పతనం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఇలా కారణాలు అనేకం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని రోజుల ముందే చమురు ధరలు పెరిగినప్పటికీ కొద్దిగా ఆలస్యంగా భారతదేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచింది. పెరిగిన ఆయిల్ ధరలపైన మన నెల్లూరులో ఏమంటున్నారో మీరు ఓ లుక్కేయండి. ఇంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చింది అనే సామెత మనం తెలుగులో చాలా సార్లు వినుంటాం. అయితే ఇప్పుడు కరెక్ట్గా అదే సామెత పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు సరిపోయే విధంగా ఆపాదించుకునే విధంగా పరిస్థితులు అయితే ప్రస్తుతం ఇటు దేశంలో, ప్రపంచంలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే గడిచిన కొద్ది నెలలుగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, హార్మూజ్ జలసంధిలో అటు అమెరికా, ఇటు ఇరాన్ దేశాలు ఆధిపత్యం కోసం ఎప్పటికప్పుడు ఆంక్షలు విధించడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోవడం, అదేవిధంగా డాలర్తో రూపాయి విలువలో కనిష్ట స్థాయికి ఇట్లా రకరకాల కారణాలతో ఎట్టకేలకు మన దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని చెప్పుకోవాలి. అయితే ఈ పెరిగిన పెట్రోల్ ధరలు వీటిపై నెల్లూరు ప్రజానీకం ఏమంటున్నారు, ఈ పెరగడం వెనకాల ఉన్న కారణాలు ఏమైనప్పటికీ అసౌకర్యం పట్ల అర్థం చేసుకునే ధోరణిలో ఉన్నారా, లేకపోతే ఇబ్బందులు పడే ధోరణిలో ఉన్నారా అనే వివరాలు తెలుసుకోవడానికి మనం నెల్లూరు నగరంలో రద్దీగా ఉండే పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే మనం ప్రస్తుతం వచ్చున్నాము. అయితే ఇక్కడ కూడా పెట్రోల్ బంక్ ఖాళీగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ పెట్రోల్ బంక్ చాలా రద్దీగా ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోల్ కొనడానికి కూడా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాదాపు మనకున్న సమాచారం ప్రకారం మే 15వ తేదీన లీటర్కు 3 రూపాయలు పెంచిన ప్రభుత్వం తాజాగా ఈరోజు ఉదయం మరో 90 పైసలు జోడించింది. అయితే మనకి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అదే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇలా 3 సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కూడా ఉన్నాయి. పైసల తేడాతో రేటు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ అన్ని పెట్రోలియం సంస్థలు ధరలు పెంచిన పరిస్థితి. అయితే మన నెల్లూరులు ఈ ధరల పెంపుపై ఏమంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దారండి. గవర్నమెంటే ఎంతకన్నా ఏం చేయలేదు, ఏ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. మనం అర్థం చేసి కట్టుకుంటా ఉండాలి. ఓకేనా? ఎన్ని రోజులకు ఒకసారి పట్టిస్తారు ఆయిల్ మీరు? నేనా 15 రోజులకు ఒకసారి పట్టిస్తా, 300 రూపాయలకి అంతే. ధరలు పెరిగాయి, రోజు పెట్రోల్ డీజిల్ పెంచడం కరెక్టే, కాకపోతే క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగిందని పెంచుతున్నారు. క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినప్పుడు ఇది కూడా తగ్గించాలి కదా. క్రూడ్ ఆయిల్ రేట్ కూడా పెట్రోల్ డిస్ప్లే పెట్టినట్టు క్రూడ్ ఆయిల్ రేట్లో కూడా డిస్ప్లే పెడితే జనాలకు బాగుంటుంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం, డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.